స్టూడెంట్ గా చదువుకుంటానే ప్రతి సండే నేనైతే మనీ ఎర్న్ చేసుకుంటాను. అసలు మ్యాటర్ ఏంటంటే మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ లో. చూడండి, మనం ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే వచ్చామన్నమాట. ఇది అత్తి వాళ్ళది వెజిటేబుల్ మార్కెట్. మాక్సిమం ప్రతి సండే నేనైతే వస్తాను వెజిటేబుల్ మార్కెట్ కి. 6 కలా అయితే నేను వస్తాను. ప్రతి వెజిటేబుల్ ఐటమ్స్ అయితే చాలా ఫ్రెష్ గా నీట్ గా ఉంటాయి. ప్రతిదీ రైతుల దగ్గర నుండి అయితే మనం కొంటాం. 6:30 కలా అయితే అత్తయ్య షాప్ లోకి వస్తది. ఈ మార్కెట్ లో నాకైతే లాస్ట్ 3 years గా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రతి హాలిడేస్ లో కూడా మార్కెట్ లోనే పనిచేస్తాను. నా వెనకున్నదైతే మా మావయ్య మా అత్తయ్య అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారనమాట. నేనే కౌంటర్ లో ఎక్కువ ఉంటాను. నెక్స్ట్ మనం అయితే సండే స్పెషల్ మటన్ తెచ్చుకోవడానికి వచ్చాం అనమాట. ఇవాళ అమ్మ అయితే ఇంట్లో టిఫిన్ పూరి వేసింది అనమాట. మీ ఇంట్లో టిఫిన్ ఏంటో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వేడి వేడి పూరి అను కూర అయితే చాలా బాగుంది. మాక్సిమం అన్ని మనకు కావాల్సిన కూరగాయలు అయితే రైతుల దగ్గర నుండే వస్తాయి అనమాట. ప్రెసెంట్ టైం ఏమో 3:30 అయింది అనమాట. ఇప్పుడు మనకైతే జ్యూస్ బ్రేక్. సండే అసలు రెస్టే ఉండదన్నమాట. ఎక్కువ జనాలందరూ సండేనే వస్తారు. మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, మీ అత్తయ్య వాళ్ళ షాపే కదా, నువ్వెందుకు మనీ తీసుకుంటున్నావని. నీకంటూ అవసరాలు ఉంటే ఉంచుకొని మా అత్తయ్య అయితే ఇస్తది. నేనైతే ఎవరిని అడగను రూపాయి కూడా. ఉంటా మరి, వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టొచ్చు కదా.